జనసేన పెద్ద పవనాల్ సారు పార్టీని స్థాపన చేసి 11 సంవత్సరాలను పురాగ చేసుకొని 12న అడుగుపెట్టబోతున్న ముచ్చట్ల ఇక నిన్న పిఠాపురంలో జయకేతన మీటింగ్లా పవనాల్ సారు మాట్లాడిన మాటలు పెద్ద దుమారమే లేపుతున్నాయి. ఇప్పుడు చర్చకు పెద్ద రచ్చకే దారితీసినాయి. ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దిగినాక బోడమల్లన్న అన్న కథనే ఉన్నది. గిన ఎవ్వారం చూస్తుంటే అని కారెడ్డాలాడుకుంటే గట్టిగానే కామెంట్లను పెట్టబట్టిండ్రు తెలుగు తమ్ముళ్ళు. ఎందుకో ఏమో ఓ పారి అరుచుకుందాం పాన్రి. ఇక జనసేనాని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సారు పార్టీ స్థాపన చేసి 11 ఏళ్లను కంప్లీట్ చేసుకొని 12వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ముచ్చట్లల్లా ఒక మీటింగ్ను ఏర్పాటు చేసిండు పిఠాపురంలో అన్న సంగతి. అది నిన్న అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిగిందన్న ముచ్చట్లు మనందరికీ ఎరికైనదే. ఇక ఈ ఫంక్షన్కి అయితే వేలాది మంది జనసేన కార్యకర్తలు అభిమానులు బాగా మంది వచ్చిండ్రయ్యా. ఇక జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా ఆధారపడ్డారు ఈ ఆవిర్భావ పండగల. ఇక ఇంట్లో భాగంగా డిప్యూటీ సీఎం పవనాల్ సారు చేసినటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో అవి పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ సారు ఈ ముచ్చట్లలో మాట్లాడుకుంటా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని 2014వ సంవత్సరంలో నేను ఈ పార్టీని స్థాపన చేసిన. ఓటమి అంటేనే నాకు భయం లేదు. నేను పార్టీని నిలబెట్టడం కోసం ఎంతో పోరాటం చేసుకుంటూ వచ్చిన. ఇక 2019 ఎన్నికలలో పోటీ చేసిన. అక్కడ కూడా ఓడిపోయిన 2 స్థానాలల్లో. ఏమాత్రం నిరాశ నిస్పృహలు నా మెదళ్ళ లేవు. ఈ రాజకీయ ప్రయాణంలో నన్ను ఎంతో మంది ఎన్నో విధాలుగా అవమానపరిచిండ్రు. అసెంబ్లీ గేటు కూడా దాకొద్దనన్నోళ్లను తొడలు కొట్టి జబ్బలు దర్శన వాళ్లకు సౌండ్ లేకుండా చేసిన. నా గెలిపే వాళ్ళకు సమాధానమై మౌనంగా మూతపడేటట్టు అయిపోయినాయి అలా నోళ్ళు. ఇక ఇప్పుడు వాళ్ళకు ప్రతిపక్ష హోదా లేకుండా కూడా నేను చేసిన అని చెప్పి పరోక్షంగా వైసీపీని ఉద్దేశం చేసుకుంటా పవన్ కళ్యాణ్ సార్ కౌంటర్లో గట్టిగానే ఇయ్యబట్టిండు. నేను నిలబడుడే కాదు పార్టీని కూడా నిలబెట్టిన, ఓటమి అనే భయం 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 నాకు లేనే లేదని గట్టిగానే చెప్పిండు. రాజకీయ పరంగా పార్టీని నిలదొక్కుకున్నడే కాకుండా 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని కూడా నేనే నిలబెట్టిన, అట్లనే దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమిని నేనే నిలబెట్టిన అనుకుంటా పవన్ కళ్యాణ్ సార్ చెప్పిన మాటలు ఏమైతే ఉన్నాయో తెలుగు తమ్ముళ్ళ కోపానికి గురయ్యేటట్టే చేసినాయ్యా. పవన్ లేకపోతే టీడీపీ పార్టీ ఉండేదే కాదన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడిండు. ఇది సమంజసం కాదు. ఏ ఒక్కరు లేకపోతే ఏ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు. అసలు కూటమి సర్కార్ అంటేనే కలిసి పనిచేసి మూకుమ్మడిగా మనం గెలవాలనేది కదా కాన్సెప్టు. నేనే చేసినా, నేనే గెలిపించినా, నేనే నిలబెట్టినా అని చెప్పి పవనాల్ సార్ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి కొంచెం కారెక్టర్లు ఆడుకుంటా కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా లేకపోలేదు. మరి దీని మీద చంద్రబాబు సార్ అయితే రియాక్ట్ కావాల్సి ఉండే, కానీ ఇప్పటిదానికైతే చంద్రబాబు సార్ రియాక్ట్ కాలేదు. మరి లోపల ఏమన్నా బాబు సారు పవనాల్ సార్తో ఏమన్నా దీని గురించి డిస్కషన్ చేసిండో లేదో తెలవాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు పక్కా ఆగాల్సిందే అని అంటున్నారు ఈ ముచ్చటెరికైనా ప్రతి ఒక్కరు.